యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఊర చెరువును తెలుగుదేశం పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య సందర్శించి మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రాంతాన్ని నీటి సమస్య చాలా ఉంది అని, గత కొద్ది రోజుల నుండి కురిసిన వర్షాల వల్ల మల్కాపురం తిప్పల చెరువు నుండి కైతాపురం లక్కారం చెరువు గుండా చౌటుప్పల్ చెరువులోకి నీళ్లు వస్తున్న సందర్భంగా కట్టమైసమ్మ తల్లికి పూజలు జరిపించామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఊర చెరువుని తెలుగుదేశం పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య సందర్శించి మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రాంతాన్ని నీటి సమస్య చాలా ఉంది అని, గత కొద్ది రోజుల నుండి కురిసిన వర్షాల వల్ల మల్కాపురం తిప్పల చెరువు నుండి కైతాపురం లక్కారం చెరువు గుండా చౌటుప్పల్ చెరువులోకి నీళ్లు వస్తున్న సందర్భంగా కట్టమైసమ్మ తల్లికి పూజలు జరిపించినామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నల్లా పర్వతాలు యాదవ్, ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేష్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు మారగోని అశోక్ గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు సొంకరి జంగయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి సిలివేరు రాజు, మండల బీసీ అధ్యక్షులు గోవిందాచారి, నేలపట్ల గ్రామశాఖ అధ్యక్షుడు గుర్రం నరసింహ, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణతేజ, మండల కార్యవర్గ సభ్యులు చెరుకు అశోక్, నాయకులు నరసింహ, కొమ్మల సంజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చౌటుప్పల కట్టమైసమ్మ చెరువు సందర్శనార్థం కట్టని పరిశీలించటం, గత కొన్ని రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మల్కాపురం నుండి లక్కారం చెరువులోకి కూడా నీళ్ళు వచ్చి అలగెళ్తున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. 2 రోజుల నుంచి లక్కారం చెరువు అలుగు వెళ్తుంది. అక్కడి నుంచి చౌటుప్పల చెరువులోకి కాల్వ ద్వారా మరి ఈరోజు 2 రోజుల నుంచి కూడా కొంత భాగం నీళ్లు రావటం జరిగింది. ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజ చేసిన అనంతరము ఈ కట్ట పరిశీలన, ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, రెండవది ఎంతైతే నిధులు కేటాయించారో ఆ నిధులను పకడ్బందీగా మరి పని చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకా కూడా సరిపోకుంటే నిధులు వెచ్చించి ఈ చౌటుప్పల చెరువు కట్టని పటిష్టంగా తయారు చేసి ఈ కట్ట మీదకి వెళ్ళి కూడా అన్ని బస్సులు కానీ వెహికల్స్ కానీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎన్నో రోజుల యొక్క కళ. గత 10 ఏళ్ల కింద చౌటుప్పల చెరువు కూడా నిండింది, అలిగెళ్ళింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చెరువులోకి నీళ్లు రాకపోవడం, చౌటుప్పల పట్టణంలో నీటి ఎద్దటి ఏర్పాటు జరగటం జరిగింది. మరి భగవంతుడు కరుణించి కొన్ని వర్షాల వల్ల మనకి ఈరోజు చౌటుప్పల చెరువులోకి నీళ్లు వస్తున్నాయి. అది భగవంతుని యొక్క కృప. దాన్ని ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం స్పందించి నీటిపారుదల శాఖ అధికారులు ఈ కట్టని పరిశీలించి ఇంకా కొన్ని నిధులు పెట్టి పటిష్టంగా చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ పక్షాన కోరుతున్నాము.